వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ కోట పులివెందుల బీటలు వారుతోంది. వైసీపీ నుంచి ఆ పార్టీ నేతలు వైఎస్ కుటుంబ అభిమానులు టీడీపీలో చేరుతున్నారు. ఈ రోజు వేంపల్లిలో జగన్ అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే వందలాది వైసీపీ కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ కుటుంబానికి రాజకీయ కంచుకోటలో రాజకీయంగా విశేష మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల పాత నీరు సైతం మొత్తం వైసీపీ నేతలు చూస్తున్నాం. మనం ఇటీవల పరిస్థితులు చూస్తే పులివెందుల నియోజకవర్గంలో పాత వారు వైసీపీ నేతలు కూడా వలసల పర్వం ఎక్కువైపోయింది. టీడీపీలోకి వలసలు వస్తూనే ఉన్నారు. ఎవరైతే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పులివెందుల నియోజకవర్గంలో వలసల పర్వం ఇలా కొనసాగడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఆ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ గారు ఉన్నారు. సో ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం, చెప్పండి. ప్రధాన కారణం వచ్చేసి ఈ 1.5 సంవత్సర కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేసే అనుసరించే విధానము, ప్రజలకు చేరువైన విధానము, ఇవన్నీ చూసి స్వచ్ఛందంగా మా పార్టీలోకి చేయడం జరిగింది. వాస్తవంగా అయితే ఈయన వచ్చి చంద్రశేఖర్ రెడ్డి అంతా కూడా దిల్ మాంగి అంటాం. ఇతను ఒక డేట్ ఇచ్చుకొని చేస్తా అంటే దానికి ఇతనికి అన్ని రకాల ప్రలోభాలు, థ్రెటనింగ్లు, బుజ్జగింపులు, బతిమాలాలు ఎన్ని చేసినారంటే అన్ని చేసినా కూడా ఇతను ఈరోజు నిజంగా మా ఇంతమంది వందలాది మంది కార్యకర్తలతో పెద్ద ఊరేగింపుగా ఈరోజు మా పార్టీలోకి రావడం మేము మనస్ఫూర్తిగా సాహసిస్తున్నాం. ఇది శుభపరిణామం కూడా. నిన్న అంటే 3-4 రోజుల కిందట ఒక చిన్న సంఘటన, అమ్మగారి పల్లెని, అక్కడ ఉండేది 200 ఓట్లు, అంటే దాదాపు ఒక 50 కుటుంబాలు. గతంలో 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆయన హయాంలోనే 20 ఏళ్ల నుంచి రిగ్గింగ్ జరుగుతూ వస్తుంది. లాస్ట్ ఎలక్షన్స్లో మేము అక్కడ ఏజెంట్ని పెట్టుకుంటే మాకు దాదాపు 40 నుంచి 45 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఒక స్వచ్ఛందంగా ఒక ఇంటలెక్చువల్ అయినటువంటి లాయర్ ఈశ్వరెడ్డి గారి పార్టీలో చేరి మమ్మల్ని ఆహ్వానిస్తే ఆ ఊరికి మేము వెళ్ళడం జరిగింది. దాంట్లో కామన్గా మా ప్రాంతాల్లో కూడా ఆ ఊర్లో వాళ్ళు ప్రచారానికి అంత వస్తే ఆ ఊర్లో వాళ్ళు ఎందుకు లేని లేకుండా దాన్ని బూచిగా చూపి వీళ్ళే అంతా ప్రోగ్రామ్ అరేంజ్ చేసి లేడీస్ని అంతా పిలిచిపోయి వాళ్ళు మాట్లాడిన క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది. ఆయన ఇక్కడ మీరంతా ఎందుకు సమావేశమైనారంటే మీరే ట్రాక్టర్లు పెట్టి తీసుకొచ్చారు కదా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక చిన్న సంఘటన చూపించి ఊరంతా ఖాళీ అంట, నాకు నిరసన సెగంట. ఆ ఊర్లోకి పోతే టపాసులు పేల్చుతూ పూలమాలలతో నన్ను ఆహ్వానిస్తే అదంతా చూసి ఈరోజు నేను వేంపల్లి కూడా ఏమన్నా ఖాళీ అయింటుందేమో బా, వేంపల్లిలో చేరుతాను, వేంపల్లి కూడా ఖాళీ అయింటుందేమో అనుకునే వాళ్ళు వచ్చి ఇది చూడాలా, ఈరోజు ఈ జనాన్ని ఇది చూడాలా. ఒక ఏదన్నా కానీ మాట్లాడితే దాన్ని ముందు వెనక ఆలోచన చేసి మళ్ళీ ఈరోజు ఇంతమంది జనాలు వచ్చినారే, అతను ఇప్పుడు కూడా తాళాలు వేసుకొని పోయింది కదా, తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టము, బీటెక్ రవికి నిరసన తెలిపినారు కదా. అమ్మగారి పల్లె ఖాళీ కావడం కాదు, భవిష్యత్తులో ఒక 2-3 నెలల్లోనే వేంపల్లిలో వైసీపీని ఖాళీ అయ్యేట్టుగా చేస్తా తప్పకుండా.